కలమాత్ నమో నమ. ఇప్పుడు మంగ్లీ కేసు చూసినాము. వందల కోట్ల స్కాము తర్వాత ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. ఇంకా సంఘర్షణ జరుగుతూనే ఉంది. దాన్ని ఎవరు పట్టించుకోలేరు. మనం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోడు. కానీ బండి సంజయ్ గురించి కొడుకు గురించి మాట్లాడతారు. బండి సంజయ్ కొడుకు కూడా ఒకటి తెలుసుకోవాలి. భగీరథ, నువ్వు ఫస్ట్ మీ నాయన ఎక్కడి నుంచి వచ్చాడు? కార్పొరేట్ నుంచి. ఇప్పుడు కేంద్ర మంత్రికి వచ్చినప్పుడు మీ మీద ఎన్ని కళ్ళు ఉంటాయి? మీ నాయన చేసే పోరాటంలో శత్రువులు కాసుకొని కూర్చుంటారు. నువ్వు ఇట్లా చిల్లర పనులు చేసి మీరు కూడా చెడ్డపేట తెస్తున్నారు. నువ్వు ఆయన ఒప్పుకునిందా? ఇద్దరు కలిసి తిరిగినారా? ఇవన్నీ చూడరు సమాజము. ఆడేమికి అన్యాయం జరిగితే అన్యాయమే అంటారు. ఆడవాళ్ళ పక్కే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా ఎట్లా ఉండదంటే అట్లా ఉంటుంది అన్నమాట. మీరు జాగ్రత్తగా ఉన్నారు నాయన. మీకు అది పవరు, మళ్ళీ డబ్బు పవరు, ఈ రాజకీయము, ఇవన్నీ ఇప్పుడు ఉండే పిల్లలంతా యువకులు ఇట్లే చెడిపోతుంటారు చూడరా నాయన. మీకు అర్థం కావడంలే. సనాతన ధర్మం తెలియదు. ఆడవాళ్ళు అట్లా ఇదైపోతున్నారు, మగవాళ్ళు అట్లా విలువైతున్నారు. యువతులు ఇంతకుముందు ఎట్లుండ్రి? పాతకాలం మన శ్రీమూర్తులు ఎట్లుండ్రి? ఎంత స్థానంతో, ఓపికతోనే, ఎంత ధర్మంగా ఉండ్రి. ఇప్పుడు ఈ స్వేచ్ఛ అనే ఆయుధం ఇచ్చే తలకాల స్వేచ్ఛ సమానం అనుకుంటే అన్నింటి సిగరెట్ దాంట్లో, మందు తాగే దాంట్లో, లివింగ్ రిలేషన్తో డబ్బు కోసం ఎంతమంది పెళ్లి కాకుండా ఎన్ని పనులు చేస్తున్నారో అన్నీ చూస్తున్నాం. ఈరోజు సోషల్ మీడియా ద్వారా కానీ జరుగుతున్న సంఘటనలు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ తెలుసుకుంటున్నాం. మహిళా సంఘాలు కూడా ఒకటి తెలుసుకోవాలా. మీరు ఫస్ట్ బ్రెయిన్ వాష్ చేయాల్సింది ఇప్పుడు శ్రీమూర్తులకి. ఎందుకంటే వీళ్ళ నుంచి ఎక్కువ ప్రమాదం పొంచింది. ఇంతకుముందు మగ బాధితులుగా ఆడవాళ్ళు ఉంటుండ్రి, ఇప్పుడు ఆడ బాధితులుగా మగవాళ్ళు ఉన్నారు. ఒకసారి అందరికి సమానమే, మనుషులందరూ ఒకటే. అది పరమశివుడే చూపించినాడు. లోక మాత పిత పార్వతి పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో చూపించినాడు. తప్పు ఎవరు చేసినా పనిష్మెంట్ తప్పదు. స్త్రీలకు ఒక న్యాయం, పురుషులకు ఒక న్యాయం, ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు ఇష్టమైతే ఒకటి, డబ్బు కోసం వేదేయడం ఒకటి, రకరకాలు. ఇంతకుముందు అంటే శ్రీమూర్తులు అమాయకంగా ఉంటుండ్రి, వాళ్ళని ట్రాప్లో చేస్తే శిక్షకు అర్హులు అవుతుంటారు మొగోళ్ళు. ఇప్పుడు మొగోళ్ళని టార్గెట్ చేసి ఇప్పుడు చూస్తున్నాం ఆన్లైన్లోన ఎట్లా కేసులు పెడుతున్నారు, ఎట్లా వాళ్ళని ట్రాప్లో దింపుతున్నారు రకరకాల యాప్ల ద్వారా. ఇంకా మనము సమానత్వం అంటే కాదు. ఎవరు తప్పు చేసినా, మొగోళ్ళు తప్పు చేసినా, శ్రీమూర్తులు తప్పు చేసినా శిక్ష పడాల్సింది. ఇంకొకసారి తప్పు చేయకుండా కఠిన శిక్షలు అమలు చేయాలి. ఈ రాజ్యాంగంలో ఇప్పుడు చట్టాలు మనం ఏమైనా పని చేస్తున్నాయి. డబ్బు ఉన్నోనికి, అధికారంలోనికి ఒక న్యాయము, బీదోళ్ళకి ఒక న్యాయము. ఇది ఇప్పుడు రాజకీయ నాయకులంతా కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు అంతా రకరకాలుగా వాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు పోతున్నారు. ఇప్పుడు రాజకీయాలు నీతి నిజాయితీ లేదు. ఇంట్లో ఆడవాళ్ళ మీద, పిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఆట కట్టించడానికి వీరభద్ర రావాలన్నా మిగతా కాదు. రాజకీయాలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు మంగళేది మర్చిపోయారు. ఇప్పుడు ఈ కేసు వచ్చే బండి సంజయ్ది అంతా లైన్ తప్పుతుందో అది. అందుకే రానాయన అన్ని వ్యవస్థలు నాశనమైనవి. అన్నింటి దారిలో పెట్టి వెలిగించడానికి మనల్ని సోమరిపోతులు చేస్తున్న ఈ రాజకీయాన్ని తీసేసి, బ్రోకరేజ్ మన రాజకీయాన్ని తీసి ఐపీఎస్ ఐఎస్ఎల్తో పాలించే రోజు దగ్గరలో ఉండాలి. అందుకే వీరభోగవసంతులు విశ్వగురు వస్తేనే భారత్ అఖండ భారత్ అవుతుంది, విశ్వ భారత్ అవుతుంది. ప్రపంచ దేశాలకు కానీ గుణపట్నం ఏర్పడడానికి విశ్వగురు